కేసీఆర్ ఉన్నప్పటి నుంచే మేము డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకున్నామండి. అప్పటి నుంచి మాకు ఇండ్లు లేవు. సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇస్తున్నారు. కిరాయి ఉన్న వాళ్ళకి ఇస్తలేరు. సర్వే చేస్తలేరు. సర్వే చేసి ఇస్తే మంచిగా ఉంటుందని నాకు విన్నమప్పండి. సర్వే చేసి ఇవ్వాలి. ఎటు పోయి మాకు ఇండ్లే లేవు. ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి పుట్టి పెరిగిన మీద ఎక్కడిచ్చింది? ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, లేని వాళ్ళకి లేదు. ఎక్కడిస్తుడు? మేము ఇప్పుడు కిరాయి తిరుగుతున్నాము కలెక్టర్ ఆఫీస్కి. చాలా చోట్ల ఇందిరమ్మ ప్రారంభోత్సవం ఎక్కడైనా మేము తిరుగుతున్నాం. ఎమ్మెల్యే తిరిగిపోతే ఆయన సపోర్ట్ చేస్తలే. లోపల ఏం చేస్తుందో అర్థమైతే. మాకు కాలర్ వెంకటేష్ గారండి, అంబర్పేటలో. మేము ఉండేది అంబర్పేట. మేము ఎంత దిగినా మాకు ఏం ఆదాయం లేదు. కిరాయి కొంపలల్లో వచ్చినాం మేము. అదండి మాకు పిల్లలు, మేము మా భర్త కిరాయి కట్టలేక వస్తున్నాం. మేము ఎన్నేళ్ళు ఉండాలి ఇట్లా? మేము ఎన్ని సంవత్సరాలు చచ్చేదానికి ఉండాలా? అదే మాకు సీఎం గారు, ఇప్పుడు వచ్చిన సీఎం అయితే మాకేమన్నా ఆధారం చేస్తారని చూస్తున్నాం. మరి ఏ సీఎం చేయకుంటే చేస్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన ఏమన్నా ఆధారం చేసామని కోరుకుంటున్నాను నేను. 6 గ్యారెంటీలలో మీకు ఇవన్నీ వస్తున్నాయి. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు ఏవీ లేవండి. ఫ్రీ కరెంట్ ఒకటి ఉంది. బస్సు ఫ్రీ పెట్టుకుండు అనవసరంగా ఆడోళ్ళు కొట్టుకొని సావనీకే. ఆ బస్సులు తీసేసి మిగతా ఏమన్నా ఆడోళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేస్తే బాగుంటుందని కోరుకో. అది కూడా సర్వే చేసి ఇవ్వాలి. సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి అన్ని బెనిఫిట్లు ఇస్తున్నాయి ఆయన. ఎంక్వైరీ చేయాలని చెప్తున్నా. నా విన్నపం ఏంటంటే ఎంక్వైరీ చేయండి. కిరాయికున్న వాళ్ళు ఎవరు, సొంతం ఇల్లు ఉన్న వాళ్ళు ఎవరు ఆయనకు తెలుస్తుంది. గుడ్డిగా నమ్మి మీరు ఇక్కడ ఎమ్మెల్యే వరకు వచ్చే వరకు అవి ఎక్కడ పోతున్నాయో అర్థమైతే లేదు. సీఎం చూస్తలేడు. ఆయన పంపిస్తాడేమో. ఇక్కడ ఏం చేస్తున్నారో కూడా మనకు తెలుస్తలేదు. అది ఎన్ని 10-15 సంవత్సరాలు పెట్టబట్టి మేము 20-30 సంవత్సరాల ఇక్కడే ఇక్కడనా మేము ఇల్లు గురించి అనే రాపించడం సార్. మేము ఇంద్రనగర్ ఉంటాం సార్. ఇంద్రనగర్ ఉంటాము, తిరుగుతూనే ఉన్నాం అక్కడ ఇక్కడ ఇల్లు గురించి అని. ఏం చేయాలి? ఒక బిడ్డ ఉంటే పెళ్లి చేసి ఇచ్చినాం సార్. మాకెవ్వరు లేరు. ఏదన్నా ఇంత ఇల్లు ఉంటేనన్నా ఇంత మాకెటన్నా అవుతుందేమని ఏ సార్ ఊరు మాకు అసలు ఊరు అనేది ఏది లేదు సార్. మాకు ఊరు లేదు, ఏది లేదు. వచ్చినాం పట్టణంలో పడ్డాము, కష్టం చేసుకుంటున్నాం, బతుకుతున్నాం అంతే. మేము ఏం చేస్తున్నాం? తింటేనే కడుపు చేస్తుంది, కష్టం చేస్తేనే. లేకపోతే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నాం సార్. మస్తు సార్లు చేసినాము. ఒక్కసారి కూడా ఇట్లా రాలేదు మాకు. డబుల్ బెడ్రూమ్ రాలేదు మాకు. ఇప్పుడు ఏమో మాకు ఏది తెలియదు. ఇస్తున్నారు అంటే కొంతమందికి వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. మాకైతే రాలే. రేషన్ కార్డు ఉంది మాకు. రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఏం లేదు, అంతకు ముందే ఉంది ఫస్ట్దే. ఇల్లు చాలా తిరుగుతాం. మాకైతే కాలు ఇక్కడ 2 दिन हो गए, 6 महीने हो गए आ गए. हमारा आदमी हैंडीकैप है, अभी तलक फिरा रहे. जल्दी दो, 10,000 किराया भर रहे, अभी तलक नहीं आ रहा. देखो परेशान हो गए. अब क्या बोलना, किराया नहीं भर सक रहे. पेंशन आ रहा, पेंशन आए तो भी घर का भाड़ा जा रहा. 3 बेटे 2 बहुआ बच्चे है सब. अभी ये कितना फिर रहे तो भी नहीं मिल रहा हमारे को. आए तो सरकार दिए तो बहुत, रेवंत रेड्डी दिए तो बहुत अच्छा होगा. घर के कामा करके खाते 4 दिन 4 घर के बर्तन मारते, वही कर रहे तो किराए को निकल जाता. क्या करना, परेशान आ गए. फिर के बेजार आ गया. वो रेवंत रेड्डी बोले सबको हैंडीकैप को जल्दी दे रहे, बोले तो कितने बार आगे फार्मा दिए तो भी नहीं अप्लाई. दिव्यांगों 6,000 पेंशन नहीं, 4,000 ही आ रहा हमारे आदमी को. ये क्या 4,000 ही आ रहा. 4,000 कोपिन का राशन कार्ड का आता पूरा, बाकी का कुछ भी नहीं है. खाली हमारे को घर मिलना बस. कैसा भी करके खाते हम घर में, पर घर का भाड़ा नहीं भर सक रहे. 10-10 हजार. बहुत बड़ा परिवार है हमारे को. तो हैंडीकैप है, हमारे को जल्दी देना सरकार लोग का देख के. बहुत परेशान हो गए. फिर के नहीं फिर सकते. मैं ऑटो को 500 रुपये नहीं डाल सकते. बोलो जरा. आए तो बहुत परेशान हो गए हम. तो आए तो बहुत अच्छा था. ये पूरा गोजम हो जा रहा पूरा. फिर के ऑफिसा फिर के परसों की गए 2 महीने के नीचे गए कलेक्टर ऑफिस को. उधर गए तो आए तो दे तू बोल के बोल रहे. ऐसे फिर आ रहे हमारे को. दिए 2-3 बार दिए एप्लीकेशन. अभी देखो इधर है. अभी सरकार दिए तो रेवंत रेड्डी बहुत अच्छा होगा. हैंडीकैप लोगों को तो जल्दी देना. अभी उससे बहुत गरीब लोग आए उनको भी दे देना जल्दी. कहीं को चुप सताना देने का चाहिए ना. अभी दसरे को देते बोले, दिवाली को देते बोले, ऐसे ठका रहे पर देने का कुछ नाम नहीं है. हमारे को तो रिक्वेस्ट बोल रही है रेवंत रेड्डी को, हमारे को जल्दी देना. बहुत परेशान है हम. काम भी नहीं भर सक रहे. बहुत बड़ा परिवार है. जरा बोलो. పాత పింఛన్ వస్తుంది సార్. పాత పింఛన్ వస్తుంది సార్ మాకు. 10 సంవత్సరాలు ఇప్పటికీ ఇల్లు లేదు, ఏం లేదు. కిరాయి ఇంట్లో ఉంటున్నాం, కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాం. పని చేస్తే బతుకుతాం, లేకపోతే లేదు. పింఛన్ అదే వస్తుంది నాకు. 28 తారీఖు 27 తారీఖు వస్తున్నాయి.
నెలకు. ఇంతకుముందు అయితే నెల అయిపోయాక వస్తుండే, ఇప్పుడేమో 4 నెలల నుంచి 28, 26 తారీఖు. కొత్త పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు 6,000 పింఛన్ అయితే వస్తలేదు, అదే 4,000 వస్తున్నది. కోసం అంటే ఇల్లు పింఛన్ గురించి సార్. మాకు ఇల్లు లేదు, భర్త ఇల్లు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయి చేస్తే బతకాలి మేము. 10,000 కిరాయి, కరెంట్ బిల్లు 500, మళ్ళీ మీరికేం 0 బ్యాలెన్స్ అది ఇది అన్నారా? ఏమీ లేదు. 700, 800 ఏమి కాలేడం ఏం లేదు. ఒక టీవీ, ఈ చలికాలం అయితే ఫ్యాన్ లేదు, అంతే. ఇంకేముంది? పెన్షన్ పింఛన్ కూడా లేదు, రూపాయి పింఛన్ లేదు ఇప్పటిదాకా. మళ్ళీ ఏం తింటలే, మాకు రేషన్ కార్డు కూడా లేదు. మళ్ళీ దేని మీద ఇస్తున్నామని చెప్పి పోతున్నాము? ఆడిస్తున్నారంటే ఆడిపోతే ఈడలేదు, అయిపోయింది టైం. ఆడిస్తున్నారు, ఆడిపోతే ఈడలేదు, టైం అయిపోయింది. మళ్ళీ ఎవరికి ఇస్తున్నారండి? ఇండ్లు, సొంతం ఇల్లు ఉన్న వాళ్ళకి 3-4 అంతస్తులు ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నారు. ఏం లేనికి ఏం లేదా? 10,000 కిరాయి ఎక్కడికైనా కట్టాలా? మొగోడు లేడు, కొడుకు లేడు, 2 ఆడపిల్లలు తీసుకొని అప్లై చేశారా పెన్షన్? అన్నీ చేసినానండి. ఇదిగోండి, ఇది ఇచ్చినారు కదా, అప్లై చేసినప్పుడే ఇది ఇచ్చినారు. ఇగో అన్ని ఇచ్చిన, అన్ని రాసి ఇన్ని జిరాక్సులు కట్టి ఇచ్చిన. ఏమి ఇచ్చిండ్రు ఇప్పటి వరకు? ఏమి లేదు. ఈడ ఇన్ని పేపర్లు ఇచ్చినాము, ఈడ ఇంత వాళ్ళనే ప్రూఫ్ ఇచ్చిండ్రేమో, వీళ్ళు ఇంత కాగితం ముక్క కూడా రాసేయలే, మాకు వచ్చి వీళ్ళు ఇచ్చిండ్రు పాలన వాళ్ళని. మళ్ళీ వీళ్ళు ఏడికి పంపిస్తారని మాకు ఏం అర్థమవుతుంది చెప్పండి? చదువుకున్న వాళ్ళకే అర్థం కాదు, చదువురాని వాళ్ళకి ఇంకేం అర్థమవుతుంది? మళ్ళీ ఈయనేమో ఓటు వేయించుకున్నాడు, ఎక్కిండు, ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఓట్లప్పుడు వచ్చి ఇప్పుడు రావాలా, కానీ అప్పుడు అడుగుతాం అందరం. రావాలా మనిషి అయినప్పుడు వచ్చి ఇంటింటికి అడగాల. కొన్ని అమలు అవుతున్నాయి, ఉచిత విద్యుత్ కానీ సిలిండర్ 500 రూపాయలు లేదు, 950 రూపాయలు కట్టి తీసుకొస్తున్నాం. 950 రూపాయలు సిలిండర్. మళ్ళీ 600, 700 ఏం కాలవకున్నా కానీ కూడా కరెంట్ బిల్ వేస్తున్నాడు మా మీద, అది కట్టాల. మళ్ళీ 10,000 కిరాయి. ఎవరు సంపాదించాలి? నాకేమో మొక్కలు నొప్పి, నేనేమో ఎక్కువ నడవలేను, పోయి కష్టం చేయలేను. భర్త ఉన్నాడా? భర్త లేడు, చనిపోయిండు. ఒక ఆడపిల్ల చేస్తే ఎన్ని బతకాలో మేము చెప్పండి? రేషన్ కార్డుకి పోతే ఏడ రేషన్ కార్డు దొరుకుతుంది లేదండి అసలు. అప్పుడు ఉండింది, ఆ రేషన్ కార్డు చినిగిపోయినందుకు వేరే కొత్తది అప్లై చేయమన్నారు. కొత్తది అప్లై చేసినప్పటి సంది ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు. ఇప్పుడు దగ్గర 11 సంవత్సరాల దగ్గర అవుతుంది, లేదు, ఒక్కడు కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఏం చేయాలా? ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ అడిగేసరికి ఏమో ఆయన అక్కడ ఉన్నాడు, ఇవన్నీ ఆయనకు చేరుతాయా? మేము మాట్లాడినా చేరుతాయా? ఇంత బాధపడుతున్నాము, ఇంత మాట్లాడుతున్నాము, ఆయనకు చేరుతాయా ఈ మాటలన్నీ? విజయోత్సవాలు చేశారు, 2 ఏళ్ల పాలన చేస్తే ఆయన చేసుకున్నాడు, మాకేం ఆమ్దానని ఉందా? రూపాయి తిన్నామా మేము ఎవరిదన్నా? ఓట్లయితే వేసినాం, వేయించుకున్నావు, మళ్ళీ మాకు దానికి ఏమన్నా నువ్వు చెయ్యి కదా. ఏం చేసిండు ఆయన మాకు? మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు ఉంటాడో ఓట్లు వేయించుకొని? మనసు బాధ అవుతుందండి. ఇప్పుడు ఎంత ఆటోల కిరాయిలు పెట్టుకొని ఫ్రీ బస్ అంటే ఫ్రీ బస్లో ఎక్కితే దొబ్బేస్తున్నారు. మాకేమో కాలు నొప్పి, కింద పడితే ఎవడు చూస్తాడు? మళ్ళీ రేపు మళ్ళీ జనాలు ఎక్కువనే ఉన్నారు కదా. ఫ్రీ బస్ అది ఒక్కటి పెడితే అయిపోయిందా? కడుపులో అన్నం లేకున్నా కానీ ఫ్రీ బస్ పెడితే కడుపులో అన్నం లేనివాడు మీదికి ఎక్కితే కింద పడా? మళ్ళీ ఏం చేస్తాం ఎక్కి? అది ఎవరికి ఆమ్దాని వస్తుంది దాంట్లో ఎక్కి? అంతకు ముందు బస్ పాస్ తీసుకొని తిరగలేమా? టికెట్ కొనుక్కొని తిరగలేమా? బస్ పాస్ అంటే ఇది బస్సు ఫ్రీ పెడితే అయిపోయిందా? ఇవన్నీ ఎవరు చేయాలా? పింఛన్ ఇస్తేనే అట్లనే బతుకుతాం కదా. ఒక 4,000 పింఛన్ వస్తే దాంట్లో ఏమైనా కలిపి ఇల్లు కిరాయి కట్టుకుంటాం కదా మేము. ఎట్లా నువ్వు ఇండ్లు ఇవ్వని మాకు తెలిసిపోయింది, ఎవరికి ఇస్తున్నావా నువ్వు మాకు అర్థమవుతలేదు. ఆ కొల్లూరు అక్కడ ఉన్నోనికి సొంతం ఇల్లు ఉన్నోళ్ళకి కొల్లూరులో వచ్చింది, మళ్ళీ లేనోరు ఎక్కడ పోవాలా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎవరికి లేదు. మాకైతే ఏం లేదండి, ఉట్టే వచ్చి ఫోటో కిరాయి ఇండ్లలో ఫోటోలు దించుకొని పోయిండి అయిపోయాయి. ఇప్పుడు ఇన్ని పేపర్లు ఇచ్చినాం, మాకు ఏం స్లిప్ ఇవ్వలేరు, ఇంత స్లిప్ కూడా ఇవ్వలేరు వాళ్ళు. మళ్ళీ ఎట్లా? మాదేంది రుజువు? ఇక్కడ ఇచ్చినట్టు మాకేం రుజువు? ఇప్పుడు మీరు విడత పత్రం ఇస్తే ఎవరు ఏమి ఇవ్వలేదు? ఏం పేపర్ నేను అడిగిన ఆమెకి ఏమైనా స్లిప్ ఇవ్వండి మీకు ఇచ్చినట్టుగా అంటే ఏం లేదు, జిఎస్ఎంకి పంపుతాము, వాళ్ళు మీ ఇంటికి వస్తారండి. ప్రజాపాలన ఉంది, ప్రజాపాలనలో విడత అర్జీలు పెట్టుకోవట్లేదు ఏంటండి? ప్రజాపాలన నడుస్తుంది, అర్జీ పెట్టుకోవట్లేదు. ఏం లేదండి ఆ బస్తీలో.
ఏమి పెట్టలేరు, ఏమీ ఎవరు రారు, ఏ ప్రెసిడెంట్ లేరు, ఎవరు లేరు, ఎక్కడ లేదు. ప్రజాభవన్ లో ప్రజాపాలన నడుస్తుంది కదా, అక్కడ అర్జీ పెట్టుకోలేదు ఎప్పుడు ప్రజలని? లేదు, పెట్టలేరు, ఏం లేదు అక్కడ. మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు? ఇంకెక్కడ తిరగమంటారో తిరగాలిగా, తిరగనికి కూడా శక్తి లేదు మాకు. ఇంకా ఏం చేస్తాడో ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు మాట్లాడతాం, ఎవరు వస్తారో వాళ్ళతో మాట్లాడతాం. ఓట్లకు వచ్చినప్పుడు ఇవన్నీ సరి చేసి ఇయ్యి అప్పుడు ఓటేస్తాం. మొత్తం బస్తీ అంతా అదే కూర్చున్నది ఇప్పుడు. మల్లపల్లి.